ప్రకృతి అద్దం రెండు ఒకటే. అద్దం నువ్వు ఎలా ఉంటే నిన్ను అలాగే చూపిస్తుంది. ప్రకృతిని నువ్వు ఎంత కాపాడితే అది నిన్ను అంతలా కాపాడుతుంది. కృష్ణ జింకలు వీటిని బ్లాక్ బక్స్ అంటారు. ఇవి భారతదేశం మరియు నేపాల్ వంటి దేశాలలో గడ్డి మైదాన ప్రాంతాలలో నివసిస్తూ ఉంటాయి. ఇవి పూర్తిగా శాకాహారులు, గడ్డిని తిని జీవిస్తూ ఉంటాయి. ఇవి పగటిపూట ఎక్కువగా చురుకుగా ఉంటాయి. మగవాటి శరీరము ముదురు గోధుమ నుండి నలుపు వరకు ఉంటుంది. ఆడవాటి శరీరము లేత గోధుమ కలర్లో ఉంటుంది. మగవాటికి పొడువాటి వంపులు తిరిగినటువంటి కొమ్ములు ఉంటాయి. కార్క్ స్క్రూ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి 10 నుంచి 15 సంవత్సరాలు జీవిస్తాయి. ఇది షెడ్యూల్ 1కు చెందినటువంటి యానిమలు. షెడ్యూల్ 1 అంటే మన ప్రకృతిలో పులికి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత మన యొక్క కృష్ణ జింక కూడా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువుగా గుర్తించబడింది. ఈ కృష్ణ జింకలకు భారతీయ సంస్కృతిలోనూ అనుబంధం ఉంది. సింధు లోయ నాగరికతలోనూ వీటిని వేటాడినటువంటి ఆనవాలు ఉన్నాయి. కృష్ణ జింకను గాలిదేవుడు మరియు చంద్రదేవుని వాహనంగా గుర్తిస్తారు. ఇవి ఒక గుంపుగా జీవిస్తూ ఉంటాయి. ఈ గుంపుకి 2 నుంచి 3 మగవి గార్డెనింగ్ చేస్తుంటాయి. ముఖ్యంగా వీటిలో ఆల్ఫా మేల్ అంటే ఒక మగ కృష్ణ జింక మిగతా ఆడవాటితో జత కట్టుతూ నెక్స్ట్ జనరేషన్ సంతానోత్పత్తిని చేస్తుంది. ఇది ముఖ్యంగా జత కట్టడానికి లెక్కింగ్ అనే విధానాన్ని అనుసరిస్తుంది. అంటే ఒక ఆల్ఫా మేల్ మిగతా గుంపులోని ఆడవాటితో జత కట్టడానికి లెక్కింగ్ అనే విధానాన్ని ఎంచుకుంటుంది. మెడను ముందుకు వెనక్కి ఊపుతూ పైకి కిందికి లేపడం ద్వారా మరియు తోకను పైకి కిందికి జరపడం ద్వారా ఇవి ఆడవాటిని ఆకర్షిస్తుంది జత కట్టడంలో. ఇవి అంతరించిపోవడానికి ముఖ్యంగా వీటి యొక్క ప్రెడేటర్స్ తోడేళ్ళు, నక్కలు. కానీ ప్రస్తుత కాలంలో తోడేళ్ళు వాటి జాతి కంప్లీట్గా అంతరించిపోయింది. చాలా తక్కువగా ఉన్నాయి తోడేళ్ళు. ఇవి ముఖ్యంగా అంతరించిపోవడానికి కారణం వేట. మనుషులు వీటిని ఎక్కువగా వేటాడి వాటి యొక్క సంఖ్యను క్రమక్రమంగా తగ్గిస్తూ ఉన్నారు. అదేవిధంగా నివాస విధ్వంసం అంటే హ్యాబిటేట్ లాస్ చేయడం వల్ల కూడా వీటి యొక్క సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. సబ్స్క్రైబ్ ఫర్ ది ఫ్యూచర్ నేచర్ వీడియోస్. థ్యాంక్ యూ.